చదవబడిన దేవుని యొక్క వాక్య భాగమును గురించి మనం ఆలోచించగలిగినప్పుడు దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ప్రధాన గాయకునిగా, దేవుని హృదయానుసారుడుగా, దేవుని సన్నిధిలో ఒక చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి ఒక మంచి ఆరాధికుడుగా పేరు పొందినటువంటి దావీదు భక్తుడు తాను రచించినటువంటి 36వ కీర్తనలో 8వ వచనములో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మందిర ఆవరణము యొక్క సమృద్ధి వలన దేవా వారు సంతృప్తి నొందుచున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు చిత్తమైతే మనం వినబోతున్నటువంటి అంశము మందిరము యొక్క సమృద్ధి, లేకపోతే దేవుని మందిరములో దొరికే సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాటలు చెబుతున్నారండి? ఆ మందిరం యొక్క విలువ ఎరిగినటువంటి, ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను గ్రహించగలిగినటువంటి దావీదు భక్తుడు తాను రుచి చూసినటువంటి దైవికమైన అనుభవాన్ని బట్టి ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. రుచి చూచిన వ్యక్తికే మాత్రమే దాని రుచి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. రుచి చూడలేని వాడికి ఆ రుచి తెలియదు. కాబట్టి ఆ అనుభూతి ఎలా ఉంటుందో, ఆ అనుభవం ఎలా ఉంటుందో, ఆ స్పందన ఎలా ఉంటుందో రుచి చూడలేని వ్యక్తికి దాన్ని గూర్చినటువంటి ఏ అవగాహన కూడా ఉండదు. దావీదు భక్తుడు కేవలం నోటి మాటలతో దేవుని మందిరాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు. దేవుని మందిరములో అతడు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని మందిరములో దేవుని అతడు ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దైవికమైన అనుభవాన్ని, అనుభూతిని అతడు పొందుకుంటున్నప్పుడు కలిగినటువంటి ఆ అతీతమైనటువంటి స్పర్శను గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవా నీ మందిరము ఎంత గొప్పదో తెలుసా? కోరహు కుమారులు అన్నారు, దేవా నీ యెహోవా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి అని కోరహు కుమారులు సాక్ష్యమిస్తే, దేవుని యొక్క దాసునిగా ఉన్నటువంటి, ఆరాధికుడిగా ఉన్నటువంటి దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని గురించి అంటున్నాడు, ప్రభువా నీ మందిరములో మాకు సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి వలన మాకు కలుగుతున్నది ఏంటి అంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన కేవలం నేను మాత్రమే కాదు, ఆ మందిరమునకు వచ్చిన వారందరూ కూడా, చిన్న పెద్ద, యవనులు, బాలురు, వృద్ధులు, చిన్నరు అనే భేదము లేదు, వారందరూ నీ మందిరములో దొరికే సమృద్ధిని బట్టి వారు ఏం పొందుతున్నారంట? తృప్తిని కాదు, సంతృప్తిని పొందుతున్నారు. మందిరములో దొరికే సంతృప్తిని పొందిన ఏ వ్యక్తి కూడా అసంపూర్ణమైన ఆలోచనతో, ఇదిగో అసంపూర్ణమైనటువంటి ఒక వెలితి భావనతో మందిరమును దాటి వెళ్ళలేడు. ఎందుకంటే మందిరములో దొరికే సంతృప్తి, మందిరములో దొరికేటువంటి ఆ దైవికమైన స్పర్శ వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. కాబట్టి ఖాళీ హృదయాలతో వచ్చిన వారు దైవికమైన సంతృప్తితో నింపబడిన హృదయాలతో, భక్తుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది ప్రభువా, నీ సమృద్ధి వలన నా హృదయం నింపబడుతుంది, నీ సమృద్ధి వలన నా ఆలోచనలు నింపబడుతున్నాయి, నీ సమృద్ధి వలన నా జీవితము నింపబడుతుంది అని చెప్పి, ఇది నాకు మాత్రమే కాదు, నేను మాత్రమే పొందుకునే కృప కాదు నాయన, నీ మందిరములో అడుగుపెట్టి నీ పాద సన్నిధిలో గడిపే ప్రతి వ్యక్తి, వారందరి జీవితములో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అంట. ఈనాడు మనం చేసే భక్తి అసంతృప్తికరంగా ఉండకూడదు. ఏదో వెళ్తున్నానులేండి, ఏదో సమయం గడిపి వచ్చేస్తున్నానులేనండి అన్నట్లుగా కాకుండా, ఒక సంతృప్తి సహితమైన దైవభక్తి నువ్వు చేయగలిగితే, ఇదిగో చక్కగా ప్రభుని పాడాను, చక్కగా కీర్తన చేశాను, చక్కగా ప్రభుని ఆరాధించగలిగాను, దేవుని వాక్యము చేత నా హృదయం నింపబడింది, దేవుడు చేసిన కార్యాలను బట్టి చక్కని సాక్షిగా ప్రభు ఎదుట నేను నిలబడ్డాను, ప్రభు నాకు ఇచ్చిన దానిలో ప్రభు కొరకు నా కృతజ్ఞతగా నేను గుప్పులిప్పగలిగాను అని ప్రతి విషయములో నువ్వు సంతృప్తికరమైన భక్తిని నువ్వు చేయగలిగితే, బైబిల్ అంటుంది ఆ మందిరములో దొరికే సమృద్ధిని కూడా నువ్వు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. వాక్యమును జాగ్రత్తగా పరిశీలనగా గ్రహించగలిగితే, దావీదు భక్తుడు దేవుని మందిరములో కలిగేటువంటి 2 అనుభవాలను గురించి వచనములో మాట్లాడుతూ, మొదటిది నీ మందిరములో సమృద్ధి ఉంది, రెండవది నీ మందిరములో సంతృప్తి ఉంది.
ఏమేమి అనుభవాలు దొరుకుతాయంట? చెప్పరేంటమ్మా? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావడం ద్వారా, ఒక వ్యక్తి దేవుని సముఖమునకు రావడము ద్వారా, ఒక వ్యక్తి దేవుని సాన్నిధ్యమును గడపడము ద్వారా అతనికి దొరికే మేలులేంటి? ఒక వ్యక్తి మందిరానికి రావడం వల్ల కలిగే ఉపయోగాలేంటి అని అడిగితే దావీదు భక్తుడు చెబుతున్నాడు, అయ్యా, దేవుని సన్నిధికి రావడం వల్ల నా జీవితంలో 2 అనుభవాలు నేను పొందుకుంటున్నాను. నెంబర్ 1, ఆ దేవుని మందిరములో సమృద్ధి ఉంది. రెండవది, ఆ దేవుని మందిరములో నాకు సంతృప్తి ఉంది. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుని మందిరము యొక్క ప్రాధాన్యతను, దేవుని మందిరము యొక్క విలువ ఎరిగిన వ్యక్తివైతే నీ ఆత్మ ఈ 2 అనుభవాలను అనుభూతి చెందునుగాక. సర్వసాధారణంగా మందిరానికి వస్తున్నటువంటి ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే, ఏ ప్రశ్న అంటే, అమ్మా మందిరానికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పేటి కొన్ని అనుభవాలు ఏంటంటే, మందిరానికి వస్తేనండి బాగా చదువు వస్తుందంట. నిజమే. మందిరానికి వస్తేనంటే అండి మంచి ఉద్యోగం వస్తుందంట. నిజమే. మందిరానికి వస్తేనంటే అండి చక్కని వివాహ కార్యం జరుగుతుందంట. మందిరానికి వస్తేనంటే అండి దేవుడిచ్చి బహుమానం అనే గర్భఫలాన్ని పొందగలుగుతామంట. దేవుడు కృప ఉంటే ఆయన మందిరంలో అంటే అండి నాకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరుతాయంట. ఇంకా నా జీవితంలో నాకు ఏదైతే వెళుతుందో, నాకు ఏదైతే లోటు ఉందో, నాకు ఏదైతే అక్కడతో అవన్నీ దేవుని మందిర సమృద్ధి వలన నాకు అవన్నీ జరుగుతాయంట. అనేకులు కేవలము తమకు అవసరమైనటువంటి వాటి విషయంలో మాత్రమే దైవ మందిరంలో సమృద్ధిని కోరుతుంటే, భక్తుడు దేవుని మందిరంలో నాకు రావడం వల్ల ప్రభుని స్తుతించడం ద్వారా, ప్రభుని ఆరాధించడం ద్వారా, ఆయన పద సముఖము దగ్గర, ఆయన బలిపీఠము దగ్గర, ఆయన మందిర గుమ్మము దగ్గర నేను గడపడం వల్ల నాకు ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, నేను రాజునవుతాను, నాకు అది ఇది ఇది అని ఈ భౌతికమైన వాటి మీద తోడు ఏమాత్రము ఆసక్తి కలిగి లేడు. కానీ మందిరములో నీకు కలిగే అనుభవాలు ఏంటయ్యా అంటే ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన దావీదు గారు అంటారు, అయ్యా, దేవుని సన్నిధిలో గడపడం వల్ల నాకు 2 అనుభవిస్తున్నాను. ఒకటి సమృద్ధి, అది నా జీవితంలో చూస్తున్నాను. ఒకప్పుడు నాకేమీ లేదండి చెప్పుకోవడానికి. గొర్రెల కాపరిగా గొర్రెలను మేపుకుంటూ ఒంటరి వాడిగా, నా అంటూ ఎవరు నాకు తోడు లేని స్థితిలో అరణ్యములో ఒంటరిగా ఏకాకిగా గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడిని. ఆనాడు నాకంటూ ఎవరు లేరు, నన్ను పిలిచేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నా యోగక్షేమములు తెలుసుకునేవారు లేరు. నా గొర్రెలను చక్కగా మేతమేసిన తర్వాత ఆ మండు టెండర్లో ఓ చెట్టు నీడను నేను తలవాల్చి, లేకపోతే అక్కడ మోకరించి నాతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ వీణను వాయించుకుంటూ, సితారా వాయించుకుంటూ ప్రభును స్తుతిస్తూ, ప్రభువా, ఈ ఒంటరి ప్రయాణములో, ఈ ఒంటరి సమయంలో నీవే నాకు ఆధారము అని దేవుని ఆరాధిస్తూ నా ఒంటరితనమును దేవునితో పంచుకున్నానండి. ఒకరోజు నా జీవితంలో చెప్పుకోవడానికి ఏవీ లేవు, అన్నీ వెలుతులే. సరైన ప్రేమ లేదు, సరైన గుర్తింపు లేదు, సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవు. నా జీవితంలో ఏవీ లేని ఒక వెలితి బ్రతుకు నేను బ్రతికాను. కానీ ఎప్పుడైతే ఆయన మందిరములో నేను గడపడం ప్రారంభించానో, దేవుడు నా జీవితంలోని వెలుతులన్నిటినీ సమృద్ధి వైపు నడిపించారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా ఆత్మీయుడిగా వాక్యం వింటున్నట్లయితే ఇటువంటి చక్కని దీవెనకరమైన మాటలు నీ చెవిన పడుతున్న వెంటనే నువ్వు మనసులో వెంటనే ఆమేన్ అనుకుందువుగాక. దేవా, ఆ సమృద్ధి నాకు కావాలి నాయనా. నా జీవితంలో వెలుతులు ఉన్నాయి, నా జీవితంలో లోటులు ఉన్నాయి, నా జీవితంలో అక్రతలు ఉన్నాయి, నా జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. దావీదును సమృద్ధి వైపు నడిపించిన దేవుడువు, నా జీవితము కూడా నీ మందిరములో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, సాక్ష్యమిస్తూ నీ సన్నిధిలో దేవా నీవే నాకు దిక్కు అని నీ వైపు నేను అయ్యా ఆశతో కనిపెడుతూ ఉండగా, దావీదును సమృద్ధి జలములోకి నడిపించిన దేవుడా, నన్ను అట్టి సమృద్ధిలోకి నన్ను నడిపించుదువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 2 అనుభవాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోతైన ఆలోచింపదగిన మాటలు. మొదటిది, నీ మందిరములో సమృద్ధి ఉంది. రెండవది, నీ మందిరములో సంతృప్తి ఉంది. సమృద్ధి అనే మాటను గురించి ఇంతవరకు కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఏంటంటే నా జీవితంలో ఒకప్పుడు ఏవీ లేవండి, కానీ దేవుని సన్నిధిలో నేను గడుపుతుండగా నా జీవితంలో ఏవైతే వెలుతులు ఉన్నాయో, ఏవైతే అక్రతలు ఉన్నాయో, ఏవైతే నా జీవితంలో లోటుపాట్లు ఉన్నాయో, ఆయా కాలాలలో అవన్నీ నువ్వు సమృద్ధితో నింపుతూ ఉన్నావు. రెండవది, నా జీవితంలో సమృద్ధి ఉంటే నాకు సరిపోద్దా అంటే నాకు సంతృప్తి కూడా కావాలి. ఏం కావాలంట? ఈనాడు మనిషికి సంతృప్తి లేదు. కోటేశ్వరుడు కూడా సంతృప్తి లేదు. ఇంకో కోడి సంపాదిస్తే బాగుండు, ఇంకొక కొత్త చీర కొనుక్కుంటే బాగుండు,
ఇంకొక కొత్త బంగారం కొనుక్కుంటే బాగుండు, ఇంకొక ఇల్లు కొనుక్కుంటే. మీకు ఆశలు ఏమనంటే ఇక్కడతో సరిపోయిందండి పాస్టర్ గారు, ఇక చాలేండి, ఇంకొక రూపాయి మా ఇంట్లోకి రాకూడదండి అనుకుని ఎవరు ఉన్నారా? మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేదు. కోరికలు పుడుతూనే ఉన్నాయి, ఆశలు పుడుతూనే ఉన్నాయి, ఆలోచనలు కలుగుతూనే ఇంకా 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 మనిషి జీవితంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ కోరికలు పుడుతూనే ఉన్నాయి. కానీ దావీదు అంటాడు, ప్రభువా నా జీవితంలో ఎన్ని సమృద్ధిలు ఉన్నా నాకు అంతకంటే విలువంది సంతృప్తి కావాలి. దేవునికి స్తోత్రం. సంతృప్తి అంటే ఏంటి? సంతృప్తి అంటే ఏంటి? ఎప్పుడు కూడా చాలామంది ఎందుకు సంతృప్తిగా ఉండరంటే, ఎప్పుడు పక్కవాడు వైపు చూస్తాడు. చూసావా, అయ్యా నీక నాకన్నా మంచి ఉద్యోగం వచ్చేసింది, మంచి ఇల్లు కట్టేసుకున్నాడు, మంచి కారు కొనేసుకున్నాడు, మంచి బంగారం కొనేసుకుంటున్నాడు, కళ్ళ ముందు చక్కగా ఎదిగిపోతున్నాడు, అందువల్ల వారిలా మేము లేమేంటి అన్న అభద్రతతో మానవుడు ఎదుటి వాడిని వైపు చూస్తున్నంత కాలము అసంతృప్తితో, అభద్రతతో, ఆందోళనతో బ్రతుకుతున్నాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు సంతృప్తిగా ఉండగలగాలంటే ఎదుటివాడి వైపు కాదు, నీ వైపు చూసుకో. అసలు ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, నా జీవిత ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఒకప్పుడు ఒంటరివాడిగా బ్రతికేవాడిను, ఇప్పుడు చక్కటి భార్యనిచ్చాడు, చక్కని బిడ్డలనిచ్చాడు. ఒకప్పుడు సరైన గృహం ఉండేది కాదు, ఇప్పుడు చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు నాకు ఎవరు ఉండేవారు కాదు, ఈరోజు నాకంటూ చెప్పుకోవడానికి చక్కని సహవాసాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు నడిచేవాడిని, తర్వాత సైకిల్ ఇచ్చాడు, సైకిల్ నుంచి ఈ స్థాయికి నడిపించాడు. ఒకప్పుడు సరైన వస్త్రం ఉండేది కాదు, ఇప్పుడు నలుగురిలో చక్కని గౌరవప్రదమైన స్థితిని ప్రభు నాకు. ఇతరుల వైపు చూస్తే నీకు కలిగేది అసంతృప్తి అయితే, నీ వైపు నువ్వు చూసుకుంటూ, ప్రభువా ఒకనాటి నా స్థితి కంటే ఈనాడు నాకు ఇచ్చిన స్థితిని బట్టి ప్రభువా తృప్తిగానే ఉందయ్యా, ఒకప్పుడు మీద మేము బాగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకు ఎప్పుడు నువ్వు ఇతరుల వైపు చుట్టూ వైపు కదా, నీ వైపే చూసుకోవాలి. ఎప్పుడైతే నీ వైపు నువ్వు చూస్తావో నీ గతకాలపు అనుభవాలు నీకు గుర్తొస్తాయి. ఒకప్పుడు ఇది కూడా లేదు కదా, ఒకప్పుడు ఇటువంటి అనుభవం కూడా లేదు కదా, ఒకప్పుడు నా ఆర్థిక స్థితిని, ఈనాటి నా ఆర్థిక స్థితిని, ఒకప్పుడు నా కుటుంబ పరిస్థితిని, ఈనాడు నా కుటుంబ పరిస్థితిని, ఒకప్పుడు నేను అనుభవించిన పరిస్థితులను, ఈనాడు నేను అనుభవించే పరిస్థితులను చూస్తుంటే ప్రభువా నిజంగా ఒకనాటి కంటే ఈనాడు నా జీవితం చాలా. ఇంట్లో వాళ్ళందరి బట్టలు ఉతకాలి, రాయి మీద నొడాలు పడిపోయాయి. ఈరోజు స్విచ్ చేయడమే కష్టం. కొంతమందికి స్విచ్ చేయడం కూడా కష్టం. స్విచ్ దాకా వెళ్ళలేను వేసే బాబా అంటున్నారు స్విచ్లు కూడా. ఒకప్పుడు కుటుంబానికి టిఫిన్ పెట్టాలంటే అదొక పెద్ద యజ్ఞం. అమ్మా అందులో వేసి తిప్పాలి. పప్పలు ఉండాలంటే చెప్పండి తిరగట్లో వేసి. ఒకనాడు మనిషి తన కుటుంబానికి ఏదైనా సమకూర్చుకోవాలంటే అతడు నలిగిపోతే తప్ప, అతడు ఎంతగానో శారీరకంగా అలసిపోతే తప్ప తన కుటుంబానికి చేయాల్సినవి కాస్త చేయలేడు. ఒకప్పుడు అనుభవాలు మనం అనుభవించాం. ఈనాడు దేవుని కృప వల్ల ఆనాటి కంటే ఈనాడు దేవుడు మనకన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. ఈరోజు ప్రభుతో చెప్పు, ప్రభువా ఇంతవరకు ఇచ్చిన దేవుడు రేపు ఇంకేం కావాలో అవన్నీ మాకు ఇచ్చే తండ్రి నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించగలవాడు, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడగలిగిన వాడు, ఇంతవరకు ఇచ్చిన దేవుడు ఇక ముందు నీకు అవసరమైన వాటిని ఆయన తగిన సమయం ఇవ్వగల సామర్థ్యము గలవాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు, ఏమి ఇవ్వబోతున్నాడు అనే దానికంటే ప్రస్తుతం దేవుడిచ్చిన దాని విషయంలో నువ్వు తృప్తి పొందగలిగితే, సంతృప్తిని మించిన మనశ్శాంతి లేదంట. దేన్ని మించిన మనశ్శాంతి లేదంట? చెప్పండి. దేన్ని మించిన మనశ్శాంతి లేదంట? మనిషి మనసు ఎప్పుడు కూడా నిన్నటి కోసం ఆలోచిస్తుంది, రేపటి కోసం బెంగెట్టుకుంటుంది. నువ్వు నిన్నటి కోసం ఆలోచించి అయ్యో నిన్నెందుకు అలా జరిగిపోయింది, సరే నిన్న జరిగిందని నువ్వు మార్చగలదువా? మార్చలేవు. రేపేం జరగబోద్దని భయం. పోనీ రేపు పొద్దున్న జరిగిందని నువ్వేమన్నా మార్చగలదవా? మార్చలేవు. కాబట్టి రేపేం జరుగుతుందో నువ్వు తెలియదు, నిన్న జరిగిందని మార్చలేవు. ఈ రెండింటి మధ్యన ఈ రోజు నీ చేతులు ఉన్నదాన్ని వదిలేసుకుంటున్నావు. దేవా ఈ క్షణం నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు. భక్తులు అన్నారు, దేవా నేనేమయ్యున్నానో ఈ క్షణం అది నీ కృపే. దేవుని కృపను గుర్తెరిగిన వాడు రేపేమైపోద్దో అని బెంగెట్టుకోడు, నిన్న జరిగిపోయింది ఏంటో అని ఆలోచించడు. దేవా ఈనాడు ఇలా ఉంచో, అందును బట్టి నీకు వందనాలు. నీవిచ్చిన ఈ సమయాన్ని, నీవిచ్చిన ఈ క్షణాన్ని నిన్ను స్తుతిస్తూ నేను తృప్తిగా బతికే అవకాశం దేవా నువ్వు నాకు అనుగ్రహించినందుకు నీకు మహిమ కలుగును గాక.
ఈ 2 మాటలు గురించి చెప్పాలంటే చాలా సమయం కావాలి. కానీ ప్రభు చిత్తమైతే ఆ మొదటి మాట గురించి మనం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏంటి? సమృద్ధి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, వినండి నాన్న. సమృద్ధి అంటే మీకు అర్థమైంది ఏంటి? సమృద్ధి అంటే అర్థమేంటి? సమృద్ధి అంటే అర్థమేంటి? సంతృప్తి కోసం తర్వాత మాట్లాడుకుందాం ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా. కానీ సమృద్ధి అంటే ఏంటి? కొంతమందికి సమృద్ధి అంటే ఏంటంటే కంటి నిండా కనపడాలి. కొంతమంది అంటారు ఆడి కాశ ఎక్కువ, కానీ కళ్ళ ముందు బోళ్ళని కనపడాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటాడు. కానీ కోరుకున్నది ఏది? ధనవంతుడు అన్నాడంట, ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, తిన్నంత వరకు తిను, తాగినంత వైపు సాగు, అయ్యా నువ్వు సుఖపడంత వరకు సుఖపడు, ఇదిగో నా బియ్యము ప్రతి గింజ మీద నీ పేరుంది అన్నాడు. ఓడు వెర్రోడా, అసలు ఒక గింజ మీద కూడా నీ పేరు లేదు, రాత్రి నువ్వు చచ్చిపోతాను అన్నాడు దేవుడు. అన్ని గింజల మీద నా పేరే అంటావు. ప్రభు అన్నాడు, ఏ గింజ మీద నీ పేరు లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు రేపటి వారు కాదు, మీరు ఈనాటి వారు. దేవునికి స్తోత్రం. ఈ క్షణం ఎలాగుందని ఆలోచించండి. ఆమేన్, ఆమేన్. సమృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక మాట. మీ బియ్యం పెట్టుందా? బియ్యం డబ్బా ఉంది కదా. కొంతమందికి సమృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే ఆ బియ్యం పెట్టి నిండా ఉండాలి. ఏంటి? నిండగా ఉన్నాయనుకో, ఆ మిస్స దేవుడే ఆయన కృప వల్ల మాకు సమృద్ధిగా బియ్యాన్ని ఇచ్చాడండి, అది ఒక బాణి. రెండవది, ఆ బియ్యం పెట్టి ఖాళీ అయిపోయిన ప్రభా ఈ రోజుకి సంతృప్తిగా తినడానికి మాకు ఇచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఎప్పుడు సమృద్ధిని ఫీల్ అవుతాడంటే రేపటికి 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 కనపడితే సమృద్ధి. తప్పేముందండి? ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, అయ్యా ఈ దేవుడు పరలోకం నుంచి శ్రేష్టమైన మన్నాను కురిపించాడు, ఈ మన్నా రేపు కురుస్తుందో లేదో, ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు ఇస్తాడో లేదో, ఒకవేళ రేపు పొద్దున్న ఇచ్చిన ఇంతకంటే మధురంగా ఉంటుందో. ఎవరి మీద వచ్చేసింది డౌటు? నేను ఇచ్చినట్టు ఇస్తాడో ఇవ్వడో, ఇచ్చినా ఇలాంటి రుచికరమైన మన్నా వస్తుంది రాదు, కానీ లేదు రేపుడికి దాచుకుందామని చెప్పి వారు దాచుకోవడం మొదలెట్టారండి. దేవునికి స్తోత్రం. నీ కళ్ళ ముందు ఎక్కువ కనపడితే సమృద్ధి కాదు, ఆ క్షణానికి నువ్వు అనుభవించగలగడమే సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో సమృద్ధిని గురించి, ఆయన మందిరములో దొరికే సమృద్ధి ఎంత గొప్పగా ఉంటుందో కొన్ని మాటలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మరొకసారి మాట మీకు చెప్తున్నాను, నీ మందిరము యొక్క సమృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడదంట ఈ సమృద్ధి? నేను చర్చికి రాను పాస్టర్ గారు, ఇంట్లో కూర్చుంటానండి, ఇంట్లో వాక్యం వింటానండి, టీవీలో వాక్యం వింటా. లేదమ్మా, నువ్వు దేవుని మందిరంలోకి వస్తే మాత్రమే ఆ సమృద్ధిని అనుభవిస్తావు. దేవుని మందిరంలో స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాలతో నీ చేతులు పైకెత్తి, ప్రభువా ఇదిగో నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం, నా ఆలోచనలు, నా తలంపులు, నా హృదయ ధ్యానములు, నా నోటి మాటలు దేవా నీకు అంగీకారములగునుగాక అని నువ్వు ప్రభుని స్తుతించడం ద్వారా ఆ సమృద్ధిని పొందగలుగుతావు. దేవుని ద్వారా ఆయన మందిరంలో సమృద్ధి నీకు రావాలంటే నువ్వు సంతృప్తిగా భక్తి చేయాలి. కొంతమంది పాటలు పాడమంటే నోరు తెరవరు, పళ్ళు అరిగిపోతాయో పెదాలు అరిగిపోతాయో నాకు తెలియదు. కొంతమంది చప్పట్లు కొట్టరు, చేతులు అరిగిపోతాయేమో. కొంతమందికి మోకాళ్ళు వంచలేరు. మరి కొంతమంది చేతులు ఎత్తి ప్రభు నాకు ఇదిగో ప్రభు ఆ పాదమస్తకం నీకు అంకితం అని చెప్పి ఆరాధించుటకు వారు దేవుని వైపు చేతులు. ఎప్పుడు నీ జీవితంలో సమృద్ధి వస్తుందంటే నువ్వు సంతృప్తికరమైన భక్తి చేయాలి. నీ ఆత్మ తృప్తి చెందాలి. ఈరోజు అబ్బా నేను ఎంత చక్కగా మందిరంలో గడిపానో, ఏ ఒక్క మాట నా చెవి దాటి దేవుని మాట వెళ్ళిపోలేదు, ఏ మాట నేను నిర్లక్ష్యంగా వినలేదు, దైవ కార్యాల్లో ఎక్కడ నేను నిర్లక్ష్యంగా లేను అని చెప్పి ఒక సంతృప్తి ఎప్పుడు నీ జీవితంలోకి వస్తుందో ఆ వారమంతా నువ్వు అట్టి తృప్తితో అట్టి ప్రశాంతతతో నువ్వు జీవించుదువుగాక. ఆమేన్. ఇప్పుడు విందాం, దేవుని మందిరములో దొరికే సమృద్ధి ఎంత గొప్పది. మొదటిగా చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే,
దేవుని బిడ్డలకు ఆయన సన్నిధి తోడుగా ఉంటే, దేవుని బిడ్డలకు ఆయన సన్నిధి తోడుగా ఉంటే, ఆయన సహవాసం వారికి తోడుగా ఉంటే దేవుడు వారి జీవితాలు ఇచ్చేటువంటి సమృద్ధి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం చదవండి తల్లి. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి దేవుని వాక్యలేఖన భాగం గురించి మనం ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహత్కార్యాలను వారు అనుభవించిన తరువాత దేవుడు వారిని మరి అద్భుత రీతిలో ఎర్ర సముద్రము దాటించి వారికి అవసరమైనటువంటి సమస్తమైనటువంటి ఈవులను దేవుడు అనుగ్రహించిన తరువాత వారు ఒకానొక స్థలానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారికి ఏమాత్రము కూడా త్రాగడానికి నీరు, ప్రభువా ఇక్కడ ఏమాత్రం నీరు లేదు నాయన, మా గొంతుకులు ఎండిపోతున్నాయి, ఇదిగో మేము అలసడవుతూ పొందుతున్నాం, మా బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది, ఇదిగో మేము మాత్రమే కాదయ్యా, మా బిడ్డలు, మా కుటుంబీకులు, మాలో వృద్ధులు ఉన్నారు, మాలో ఆడవారు ఉన్నారు, మాలో చిన్నపిల్లలు ఉన్నారు, మేము మాత్రమే కాదు మా వెనకాల అనేకమైన పశు సంపద ఉంది, మేమందరము దప్పికతో ఈ అరణ్యములో అల్లాడిపోతూ ఉన్నాం, మా కనుచూపులో ఎక్కడా మాకు నీరు కనపడడం లేదయ్యా, మా కనుచూపులో ఎక్కడా మాకు దప్పిక తీరే అవకాశం కనపడడం లేదయ్యా, ఎటు చూసినా ఎండే కనపడుతుంది, ఎటు చూసినా రాళ్లే కనపడుతున్నాయి, ఎటు చూసినా ఇదిగో మాకు నీరు దొరికే అవకాశమే లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, పాస్టర్ గారండి నా జీవితంలో ఏ వైపు చూస్తున్నా ఎవరు నమ్మని అర్థం కావట్లేదండి, ఎవరు నా వారో తెలుస్తలేదండి, అందరూ మంచిగా మాట్లాడుతున్నారండి, కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత, నన్ను దాటి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా మాట్లాడిన వాడే నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడండి, నా మేలు కోరుకున్న వాడే నాకు శత్రువుగా మారుతున్నాడండి, నా వాడే నాకు ద్రోహిగా మారుతున్నాడండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మి నోట్లోని మాటను చెప్పుకోవాలో, ఎవరిని నమ్మి నా బాధను బయట పెట్టాలో అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు నా బాధ నాలోనే ఉంటే మంచిదేమనిపిస్తుంది, ఎందుకంటే నాలో ఉండే బాధ కంటే బయటకు వచ్చే బాధ ఎక్కువైపోతుంది. అంటే ఒకరిని నమ్మి తన కష్టాన్ని చెప్పుకోవడానికి కూడా నమ్మకత్వము లేని మనుషుల మధ్యన బ్రతుకుతున్నాం ఈనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మ నాతో అంది, అయ్యా నాకు ఒక బాధ వచ్చిందండి, ఆ బాధ నన్ను ఎంతగానో మానసికంగా కృంగదీస్తుంది అండి. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, బాధితుడితో పంచుకుంటేనే కదమ్మా మనసు తేలికొద్దని మాట గుర్తొచ్చి నాకు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తితో, నా పక్కన ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న ఒక సహోదరితో నా బాధను పంచుకున్నానండి, మనసు తేలికనిపించింది అండి. ఈ లోపల మరొక ఆలోచన వచ్చింది, పంచుకున్నావు కానీ ఆవిడ అందరితో పంచుకుంటే, నువ్వు ఆవిడతో పంచుకొని మనసును తేలిక చేసుకున్నావు, ఆవిడ నువ్వు చెప్పిన విషయాన్ని అందరితో పంచుకుంటే నీ పరిస్థితి ఏంటి? అర్థమయ్యి ఇప్పుడు నా కష్టం కంటే ఆవిడకి అనవసరంగా చెప్పని బెంగెక్కువైపోయింది పాస్టర్ గారు. కదా కొన్ని సందర్భాల్లో మన మనసులో కలుగుతున్న ఏ చిన్న విషయాన్ని బయటికి చెప్పడానికి కూడా నమ్మకం లేని బ్రతుకుల మధ్యన. అందుకే ప్రభు అంటున్నాడు, రహస్యమందు చూచి నీ తండ్రితో నువ్వు మాట్లాడు. ఆమేన్. అప్పుడు నీ మనసుకు ప్రశాంతతను పొందుకోగలుగుతాం. అందువల్ల అయ్యా మా చుట్టూ ఎటు చూసినా కానీ రాళ్లే ఉన్నాయి ప్రభువా, ఇదిగో నీరు అనేది లేదు, మా దప్పిక తీరే అవకాశం మాకు లేదయ్యా, ఈ దప్పిక వల్ల ఇదిగో మేము ఎంతగానో కూడా క్షీణించిపోతున్నాం, మా గొంతుకులు ఎండిపోతూ ఉన్నాయి, మేము మాత్రమే కాదు మాలో చిన్నలున్నారు, పెద్దలున్నారు, వృద్ధులున్నారు, స్త్రీలున్నారు, మా పశువులు ఉన్నాయి, మేమందరం ఈ మండు టెండల్లో ఈ దప్పికతో అల్లాడిపోతున్నాం, మాకు నీరు కావాలి. నీరు దొరకనటువంటి నిస్సహాయ స్థితి ఒకసారి ఆలోచించుకోండి. అసలే రాబోతున్న ఎండాకాలంలో ఎలా ఉంటుంది నీటి పరిస్థితి? మనం త్రాగేది ఎలాగున్నా ఈ చెమటకు కొంత నీరు బయటకు పోద్ది ఒంట్లో నుంచి, స్పృహ తప్పిపోతాం, డీహైడ్రేషన్ అయిపోద్ది, నీ బాడీకి నీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఏ నీరు లేని స్థితిలో వారు దేవునికి అడిగినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని మనం చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదవబడిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయగలిగితే అక్కడ ఒక విషయాన్ని చూడగలుగుతాం. 20వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. దేవునికి స్తోత్ర. ఎక్కడ కర్ర తీసుకొచ్చాడంట? మోషే కర్రతో కొట్టాడు. మాకు తెలుసు మోషే కర్రతో కొట్టాడని. ఎక్కడున్న కర్రతో కొట్టాడు చెప్పండి? ఇంట్లో ఉన్న కర్ర కాదు,
దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రత్యక్ష గుడారములో, దేవుని సముఖం ఎదుటినటువంటి కర్రను తీసుకువచ్చి దేవుని సన్నిధిలో ఉన్న కర్రతో అతడు బండ మీద 2 మార్లు కొట్టగా, అక్కడ వాక్యము చెప్పిన ఒక చక్కని మాట ఉంటాయి అంటే, అప్పుడు మోషే తన చేతునెత్తి 2 మారులు ఆ కర్రను ఆ బండ మీద కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును, పశువులను. దేవుడు ఏదైనా చేస్తే అసంపూర్ణంగా చేయడు. హల్లెలూయా. చిన్నప్పుడు అమ్మ కోడిగుడ్డు కూర ఉన్నప్పుడు, ఓరు బాబా ఒక గుడ్డు సగం చేసి నీకు సగం గుడ్డి, తమ్ముడు సగం గుడ్డి అనుకుని ఎప్పుడొస్తుందో పూర్తి గుడ్డి కదా. సమృద్ధినిచ్చు దేవుడు. అయ్యా ఎంతే ఇస్తానయ్యా, నా వల్ల ఎంతే అవుతుంది, ఇంతలోనే సరిపెట్టుకో, ఇంతలోనే సరిపెట్టుకో, ఇంతలోనే సరిపెట్టుకో, ఇంతకు మించి ఇవ్వడం నా వల్ల కాదు అనేవాడు కాదు నా దేవుడు. ఆయన మహిమైశ్వర్యము చొప్పున. దేవునికి స్తోత్ర. నా దేవుడు ఎలాంటి వాడంట? సర్వ సమృద్ధికి ఆధారమూతుడు ఆయనే గనుక ఆయన తన గుప్పిలిని విప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభుని అడగాల్సింది, ప్రభువా నా కుటుంబం మీద నీ గుప్పులు విప్పవా, నా జీవితం మీద, నా భవిష్యత్తు మీద నీ గుప్పులు విప్పవా. ఎప్పుడు మనం ఒకే ఒక్క ప్రార్థన చేస్తాం, దీవించే ప్రభువా, దీవించే ప్రభువా, దీవించే ప్రభువా. ఇది కాదు నీ ప్రార్థన. ప్రభువా నా జీవితం మీద నీ గుప్పులు విప్పు, నా కుటుంబం మీద నీ గుప్పులు విప్పు, నా జీవితంలో నీవు గుప్పులు విప్పితే నేను సర్వ సమృద్ధిని. దేవుణ్ణి అడగడం కూడా రావాలి. ఎప్పుడొస్తా తెలుసా? ఆయన పాద సముఖంలో నువ్వు గడిపితే పరిశుద్ధాత్మని నువ్వు ప్రేరేపించి తండ్రిని ఎలా అడగాలో నీకు నేర్పుతాడు. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే నీకేమొస్తాయి? పొడి మాటలు తప్ప. ఆయనతో సహవాసం చేయడం ద్వారా తండ్రిని ఎలా అడగాలో దేవుని ఆత్మ నీకు నేర్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం చదువుకున్న ఒక చక్కని మాట మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటాయి అంటే, నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఎలా ప్రవహించినాయి అంట? ఇక్కడ సమృద్ధి అనే మాట చూసాం కదా. నేను అనుకుంటున్నాను, బండలో నుంచి నీళ్లు ఎంత సమృద్ధిగా వచ్చాయంటే అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు సమృద్ధిగా కుడమెండ నీళ్లు తాగారంట. వాళ్ళు తాగడం మాత్రమే కాకుండా వాళ్ళకున్నటువంటి వేలాది పశువులు కూడా నీళ్లు తాగాయంట. దేవునికి స్తోత్రం. ఆ మాట అక్కడ ప్రభు రాశాడు. సమాజం అంతయు నీళ్లు తాగాయి, తర్వాత పశువులు కూడా తాగాయంట. మంచినీళ్ళు మనుషులు ఎక్కువ తాగుతారా, పశువులు ఎక్కువ తాగుతాయా? చెప్పరేంటమ్మా? మరి ఒంటి ఎంత తాగుతుంది? ఒంటిని ఎడారి వాడ అంటారు. అది కొన్ని 100 లీటర్లని తన తాగి తన తిత్తులో స్టోర్ చేసుకుంటుందంట. కొన్ని నెలల పాట్లు కూడా అది నీరు త్రాగుకోకుండా ఉండగలుగుతుందంట. అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు గారు ఇస్సాకుకు భార్యగా రెబ్కాను ఎందుకు ఎన్నిక చేయడానికి దేవుని ఆత్మచేత నింపబడ్డవాడే. ఈమె నా యజమానైనటువంటి అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకుకు భార్య అని రెబ్కాను గురించి ఎందుకు అతడు సిద్ధపరచబడ్డాడంటే, ఆమె ఆ లోతైన బావిలోకి దిగి, అయ్యా నీకు మాత్రమే కాదు, నీ పనివారికి మాత్రమే కాదు, నువ్వు తెచ్చుకున్నటువంటి వంటలన్నిటికీ నీళ్లు పోస్తానందంట ఆవిడ. ఆ లోతులైనటువంటి బావిలోకి దిగి, లేకపోతే ఆమె చేది ఆ వారికి మాత్రమే కాకుండా ఒంటెలన్నింటికి నీళ్లు పెట్టిందంట. ఆమె కష్టపడే స్త్రీ. ఆమె చెప్పండి. మరొకసారి చెప్తున్నాను తల్లి, ప్రభు మనకు చేసే కార్యాలు ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆయన సమృద్ధినిచ్చు దేవుడు. తన ప్రజలకు ఆయన సమృద్ధివంతమైన నీళ్ళు ఇచ్చి వాళ్ళ దప్పికను ప్రభువు తీర్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే యోహాను శుభవార్తలో ప్రభు మాట అంటారు చూడండి. మొదటి మాటగా యోహాను శుభవార్తలో 7వ అధ్యాయం 37వ వచనములో ప్రభు చక్కని మాటను సెలవిస్తారు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు ప్రభు వారు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో మీలో ఎవడైనా దప్పిక కలిగి ఉన్నాడా? పాస్టర్ గారు, ఏ దప్పికలేండి? దేవుని కూర్చున్న దప్పిక, వాక్యమును కూర్చున్న దప్పిక, ఆయన సన్నిధిని కూర్చున్న దప్పిక, దైవికమైన కార్యాలు కూర్చున్న దప్పిక. నీ జీవితంలో ఏ దప్పిక నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ దప్పిక తీర్చబడాలి అంటే, పాప సంబంధమైన దప్పిక కలగాలంటే లోకంలోకి వెళ్ళు. ఆత్మ సంబంధమైన దప్పిక నీ జీవితంలో తీర్చబడాలంటే నువ్వు నా యొద్దకు రా, నేను నీకు దప్పికను తీరుస్తాను. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా,
నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సినటువంటి దప్పిక ఏంటంటే, ప్రభువా నాకు ఆత్మ సంబంధమైన దప్పిక నాకు కావాలి, నా ఆత్మీయత పట్ల నాకు దప్పిక కావాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవా, నా జీవితంలో ఏదైతే నేను దప్పిక కలిగి ఉన్నానో ఆ దప్పిక నీ మందిర సమృద్ధి వలన నేను తృప్తి నొందుదునుగాక. ఆమేన్ చెప్పండి. ఈనాడు మనిషికి చాలా దప్పికలు ఉన్నాయి. అధికార దాహం, పాపమును కూర్చున్న దాహం, ఇక దేని కూర్చున్నా అందంగా కనపడడానికి ఉదయం మొదలుకొని రాత్రి వరకు మొక్క మీద ఏటు రాత్తనే ఉంటారు. ఏంటంటే ఇదొక దప్పిక. ఏ దప్పిక చెప్పరేటమ్మా? అందాన్ని కూర్చిన దప్పిక, నలుగురిలో అందంగా కనపడని దప్పిక. అది తప్పు అని అనడం లేదు. కానీ ఒక దేవుని బిడ్డ బయట మనుషులకు కనపడే శారీరక సంబంధమైన అలంకరణ మీద, ఆ శరీర సంబంధమైన ఆకర్షణ మీద కాదు, అతడు తన ఆత్మను ప్రభువుకు అందంగా కనపరుచుకునే రీతిలో అట్టి ఆత్మసమైన దప్పికతో కనపడునుగాక. నీ దైవికమైన భక్తి సుగుణాలు నీ ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని దేనికి కనపరుస్తాయి. కాబట్టి నువ్వే దప్పిక కలిగి ఉన్నా ప్రభు అంటున్నాడు, ఆ దప్పిక ఆయన మందిరములో సమృద్ధి వల్ల నువ్వు సంతృప్తికరంగా పొందుకొందువు. మొదటి మాట అర్థమైందా లేదా? అర్థమైంది. దేవుని సన్నిధిలో దొరికేటువంటి రెండవ సమృద్ధిని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యములో రెండవ సమృద్ధిని గురించి మనం చూడగలుగుతాం. వీటి వలన ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన ప్రజలకు ఆయన దప్పిక తీర్చడానికి ఆయన నీటిని సమృద్ధిగా ఇచ్చారు. నీ దప్పిక ఏదైనప్పటికీ కూడా దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు గడపడాన్ని బట్టి నీ దప్పికను ప్రభు తీర్చునుగాక. రెండవది, ఆయన చేసే రెండవ గొప్ప సమృద్ధి ఏంటంటే, ఆయన ఆహారమును నీకు సమృద్ధిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీన్ని రెండు రకాలుగా ఆలోచించవచ్చు. నెంబర్ 1, నీకు నీ కుటుంబానికి దేవుడు ఆకలి తీరుస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, ఎన్నో దేశాలు ఇంకా కరువులో ఉన్నాయి. ఎన్నో దేశాలకు సరైన ఆహారం లేక అనేక కుటుంబాలు ఆకలితో పడుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి దేవుడు నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మన కుటుంబాలకు దేవుడు ఆ లోటు లేకుండా, అడవిలోని సింహము పిల్లలు సైతము లేమి గనివి ఆకలుగురును కానీ నన్ను ఆశ్రయించి వారు ఎన్నటికీ ఆకలి గొనరు అన్నట్లుగా దేవుడు ఈ నీకు, నీ కుటుంబానికి కావలసినటువంటి ఆకలిని ఆయన తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటికే అందువల్ల ఆహారం తినే ప్రతిసారి నువ్వేమని ప్రార్థించాలి? ఇప్పటికి 10 దేశాల్లో కరువు తాండవిస్తూ ఉంది. మీకు విషయం తెలుసా? మన భారతదేశంలో కూడా పెళ్ళిళ్ళ పేరట, ఫంక్షన్ల పేరట, ఆ పేరట, ఈ పేరట ఎక్కువ ఆహారం వృధా అయిపోతుందంట. మనిషికి ఎప్పుడు ఆహారం విలువ అర్థమవుతాదో, అయ్యో ఈ ఆహారం నాకు రావడానికి రైతు అనేవాడు ఎంత కష్టపడితే నా చేతికి ఆహారం వచ్చి ఉంటుందో, కాబట్టి ఒక్క మెతుకు కూడా, ఒక ముద్ద కూడా నేను వేస్ట్ చేయకూడదు. ఒకరోజు ఒక క్లిప్ నేను చూశాను. ఏంటయ్యా అంటే, రైతు అతను భోజనం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగస్తుడు ఒకడు భోజనం చేస్తూ ఉన్నాడు. అతడు భోజనం చేస్తూ ఉంటే అన్నం మెతులు కింద పడిపోతున్నాయి. అతడు పెద్ద పట్టించుకోవట్లేదు, ఎక్కువైనా వదిలేస్తున్నాడు. కానీ రైతు భోజనం చేస్తున్న విషయం ఆకర్షించింది ఏంటంటే, ఆ రైతు ఆహారం తింటున్నప్పుడు 2-3 మెతుకులు గిన్నె పక్కన పడిపోతే వాటిని కూడా తీసుకుని గిన్నెలో వేసుకున్నాడు. ఎందుకంటే వాడికి ఆ గింజ రావడానికి ఉన్న వెనకాల కష్టం తెలుసు. ఈరోజు ఆశీర్వాదం ఒత్తునే రాదు, ఆ ఆశీర్వాదం వెనకాల నీ మోకాళ్ళ ప్రార్థన విలువ నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటావు కదా, ఎన్ని ప్రార్థనల ద్వారా దీన్ని పొందుకున్నాను, ఇది రావడానికి, ఇది పొందుకోవడానికి ఎన్ని ప్రార్థనలు గడిపాను, ఎన్ని నిద్రలేని రాత్రులు ప్రభు దగ్గర గోజాడుకున్నాను, ఎన్నో ప్రార్థనల శ్రమ ఈరోజు నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన దాని వెనకాల నువ్వు చేసినటువంటి ఒక కఠోర దీక్షను కలిగి ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. సింపుల్గా వచ్చింది ఏది నిలబడిన దాని విలువ నీకు తెలియదు. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో నీకు దొరికే రెండవ సమృద్ధి ఏంటంటే, ఆయన నీకును, నీ కుటుంబమునకు సమృద్ధివంతమైన ఆహారమునిస్తున్నాడు. అదే విధముగా నీకును, నీ కుటుంబమునకును సమృద్ధివంతమైన వాక్యం అనే జీవాహారాన్ని ఆయన పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంఘాల్లో, ఎన్నో చోట్ల వాక్య సమృద్ధి లేదు.
వాళ్ళ మందిరానికి వస్తున్న సంతృప్తిగా వాక్యం విన్నామండి అనే తృప్తితో వెళ్ళలేని స్థితి చాలా సంఘాల్లో ఉంది. ప్రభుకు వందనాలు చెప్పు, ప్రభా నీ వాక్యమును బట్టి మా ఆత్మ సంతృప్తి పొందుతుంది. దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం చూడగలిగితే మత్తయి శుభవార్తలో కూడా 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇదే మాట మార్కు, లూకా, యోహాను సువార్తలో కూడా రాయబడింది. మరి ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాటకు చూద్దామా. వారందరూ తిని దేవునికి స్తోత్రం. ఈనాడు అందరూ తింటున్నారు, కానీ ఏం లేదు, చెప్పరేటండి. కడుపు నిండా తినడం వేరు, ఎలా తినడం వేరు. తిన్న తర్వాత ఒరు బాబు తిన్నామంటే కడుపు నిండా తిన్నానండి అంటాడు, కానీ తృప్తిగా తిన్నానండి. కడుపు నిండా తినడం వేరు, కడుపు నింపుకోవడానికి తింటున్నాను, కానీ తృప్తిగా తిన్నవాడు ఎలా తింటాడు తెలుసా? ఆ తింటున్న దాన్ని ఆస్వాదిస్తూ తింటాడు. ఆ తింటున్న దాని రుచిని అతడు అనుభూతి చెందుతూ. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది, అయ్యా వాక్యం విన్నావా? విన్నానండి. ఆరాధన చేసావా? ఆరాధన చేశానండి. ఏం చేసావంటే నేను చేశానండి, నిండిపోయింది హృదయం. కానీ కొంతమంది ప్రతి క్షణాన్ని కూడా అనుభూతి చెందుతూ ఆస్వాదిస్తూ దైవ సన్నిధిలో ఆ అనుభూతితో కూడినటువంటి తృప్తిని అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ హృదయము నింపబడేది కాదు, సంతృప్తితో నింపబడేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలను పెట్టినప్పుడు వారు తిని తృప్తి పొందిరి. దేవుని మందిరములో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆహార విషయంలో దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధినిచ్చునుగాక. అంత మాత్రమే కాదు, నీ ఆత్మకు కూడా ఆయన వాక్యము ద్వారా దేవుడు సమృద్ధినిచ్చునుగాక. ఆమేన్. తరువాత 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ సమృద్ధి ఏంటయ్యా అంటే సామెతల గ్రంథం దేవుని సన్నిధిలో దొరికేటువంటి 3వ సమృద్ధి. 5 సమృద్ధుల కోసం చెప్పి మనం ముందుకు వెళ్ళి ముగించుకుందాం. 3వ సమృద్ధి ఏమిటయ్యా అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సన్నిధిలో దొరికేటువంటి, ఆయన మందిరంలో దొరికేటువంటి 3వ సమృద్ధిని నేర్చుకుందాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నేను అంటాను, ఎప్పుడు? ఆ పై వచనం చదవాలి. ఎప్పుడు? నీ రాబడి అంతటి యందు. ఇక్కడ కొంతమందికి గుటకడగదాం. నీ రాబడ అన్నింటిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, నీ కుటుంబ పోషణకు ఏ మార్గము గుండా అయితే రాబడి వస్తుందో ఆ రాబడి అంతటి యందు ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును. అయ్యో, మీ ఆస్తి నేను అడగను, ఆస్తి దాకా నేను అడగను, కానీ దేవుడు అడిగాడు. నేను ఆస్తి దాకా మిమ్మల్ని అడగడం లేదు, అలాగని చెప్పి వాక్య విరుద్ధంగా మాట్లాడడం లేదు. కనీసం నీ రాబడిలోనైనా, ప్రభా నా భర్త ఈయనంత ఆరోగ్యంగా నా కుటుంబం కొరకు కష్టపడి ఆరోగ్యాన్ని ఇచ్చావు కదా ప్రభా, నా భర్త నా కుటుంబాన్ని పోషించడానికి ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా, అందును బట్టి ఆయన కష్టార్జితములో నుంచి నీ వాక్యమును ఆధారం చేసుకొని నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. హల్లెలూయా. ఏ ఫలం అంట? ప్రథమ అంటే మొదటి భాగం. దేవునికి మొదటి భాగం తీయాలంట, దశమ భాగంగా. కష్టార్జితం రాగానే మొదట భర్త తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాలి. భార్య పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభా నీ కొందనాలు, ఈ నెలంతా నా భర్త కష్టార్జితాను నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఇది మేము ఈ నెల ఉపయోగించుకోబోతున్నాం, దయచేసి ఇదిగో ప్రార్థన పూర్వకముగా మరి వాక్య నెరవేర్పును బట్టి మొదటి భాగముగా మేము దశమ భాగం తీసి మిగతా ధనాన్ని నా కుటుంబానికి, బిడ్డలకు, చదువులకు ఉపయోగించుకోబోతున్నాం. అప్పులు కాకూడదు, వెలుతుండకూడదు, ఇంకా నీ కృపైతే మాకు మిగులు సమృద్ధి కలుగునుగాక అని ప్రార్థించి నువ్వు చేయగలిగితే దేవుడు ఆ నెలంతటిను నీ జీవితంలో వృధా ఖర్చులను దేవుడు కలగకుండా దేవుడు నీకు సమృద్ధిని మిగులునిచ్చునుగాక.
మన భక్తి ఎలాగుంటుందిరా అంటే మిగిలితే ఇద్దాంలే దేవుడికి, మిగిలితే దేవుడికి ఇస్తే నీకు మిగిలిది ఏమి ఉండదు. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వి. ఇది నచ్చకపోతే నేనేం చేయలేను, కానీ అలా ఇచ్చిన కుటుంబాలు ఉన్నతంగా బ్రతుకుతున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకుందాం. అప్పుడు నీ కొట్లలో, నీ బ్యాంకులో, నీ లాకరులో, నీ కుటుంబములో ధాన్యము అనే సంపద సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని కృప వల్ల అయ్యా మాకు లోటు లేదండి, మాకు వెలితి లేదండి, ఒకరి దగ్గరికి వెళ్ళి చేచాపే పరిస్థితి మాకు లేదండి. దేవుని కృప వల్ల మాకెంత అవసరమో, ఏదన్నా కష్టం వస్తే ఒకరి దగ్గరికి వెళ్ళి చేచాపే పరిస్థితి లేకుండా మాకంటూ మిమ్మల్ని కాపాడుకోగల స్థితి దేవుడు మాకు ఇచ్చాడు. నీ కొట్లలో ఆ ధాన్యం అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యన కొంతమంది ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇది మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. నీ కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే నిన్ను వెంటనే ఆదుకునేది ఏది అని ప్రశ్న అడిగారు. నీ ఇంట్లో ఏదన్నా కొంత ఆర్థిక అవసరం, డబ్బు అవసరం అయితే నిన్ను వెంటనే ఆదుకునేది ఏది? 3 విషయాలు చెప్పారు. నెంబర్ 1 స్థలం లేక పొలం, నెంబర్ 2 ఫ్లాటో లేకపోతే ఇల్లు, నెంబర్ 3 బంగారం. ఈ 3 నీకు ఏదైనా ఒక ఆర్థికమైన అవసరం వస్తే నీ కుటుంబ గౌరవం రోడ్డు మీదకి వెళ్ళిపోకుండా వెంటనే రహస్యంగా గుట్టుగా నీ కుటుంబాన్ని దాటించేటువంటి ఆర్థిక వనరు ఏది అన్నాడు. కొంతమంది అన్నారు పొలమేండి అన్నాడు, కొంతమంది ఫ్లాట్ అండి అన్నారు. నేను అనుకున్నాను, నిజమే, పొలం ఉన్న దగ్గర నీకు అవసరం ఏదో వచ్చింది, ఆ వచ్చిన అవసరతకే నువ్వు వెంటనే పొలం అమ్మావనుకో, అది ఎప్పుడు కొత్తదో డబ్బులు, ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందో, నీకు కావాల్సింది 1,00,000 అయితే ఆ పొలాన్ని ఎంత కొమ్ముతావు, తీసుకొచ్చిందని ఎక్కడ పెట్టుకుంటావు, వెంటనే నీ కష్టం తీరడం. రెండోది ఫ్లాట్ అనుకో, ఫ్లాట్ అమ్ముకున్నావు అనుకో, అది ఎప్పుడు కొత్తదే. నేను అనుకుంటున్నాను బంగారము అనేది దగ్గర ఉందనుకోండి, ఎవరికి తెలియకుండా ఇలా తీసుకెళ్తావు, అలా లోన్ పెట్టుకుంటావు. నీకు అర్థమైందా లేదా? మీకు అర్థమైందా లేదా? బయట జరిగిన విషయం చెప్పాను, నేను పెట్టమని మిమ్మల్ని అనట్లేదు. కాబట్టి బైబిల్ అంటున్న ఒక చక్కని మాట ఏమిటాయి అంటే, దేవుడు నువ్వు చేసిన ఆ కార్యాన్ని బట్టి నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. వెలితి లోటు అనేది, ఓటు అనేది, ఈ మాట చెప్తూ అన్నాను, ఒకప్పుడు వెండికి విలువ లేదమ్మా. వెండా ఏముంది పెద్ద విలువ అనుకునేవారు, ఇప్పుడు బంగారాన్ని మించి వెళ్ళిపోయింది విలువ. 1,00,000 దాటేసింది. ఎంత? 1,00,000 దాటేసింది వెండి విలువ. మరి బంగారం విలువ ప్రజెంట్ ఈనాడు బంగారం విలువ ఎంత? రాత్రి 83,200. ఎంత? 83,200. నా పెళ్ళప్పుడు అది 50,000. మరి మీ పెళ్ళప్పుడు ఎంతో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు విలువ అలాగే ఉంది, రూపాయి విలువ అలాగే ఉంది, బంగారం విలువ పెరిగిపోయింది, వెండి విలువ పెరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో మనిషి అనుకున్న డబ్బే లేదు, డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. అన్నింటికంటే విలువైంది నువ్వు ప్రభు పాసంలో కార్చే కన్నీరు. ఆమేన్. బంగారం విలువ పెరగొచ్చు తగ్గొచ్చు, వెండి విలువ పెరగొచ్చు తగ్గొచ్చు, వజ్రం విలువ పెరగొచ్చు తగ్గొచ్చు. ఈ లోకములో వేటి విలువలు పెరిగినా తగ్గినా నీ కన్నీటి విలువ మాత్రం మందిరములో ఎన్నటికి తగ్గేది కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నువ్వు దేవునికి నీ దశమ భాగమును యథార్థముగా ఇవ్వగలిగిన ఎడల, ప్రభు చెప్తున్న మాట ఏంటాయి అంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునుగాక. పిల్లల ఫీజులు ఏంటో, రేపు భవిష్యత్తు ఏంటో, రేపు పరిస్థితి ఏంటో అనే బెంగ నీకు ఉండదు. నువ్వు దేవునికి ఇచ్చావు కనుక దేవుడు నీ జీవితంలో వాక్య ప్రకారం బట్టి నీ కొట్టలో నీకు సమృద్ధిని ప్రభువు ఇస్తాడు. ఇది వాక్యం చెప్తున్న మాట. ఎన్ని సమృద్ధులు తెలుసుకున్నావు? మాట్లాడండి తల్లి. దేవుని మందిరములో దొరికే 3 సమృద్ధి. నెంబర్ 1 ఆయన నీ దప్పిక తీరుస్తాడు. నెంబర్ 2 ఆయన నీకు దప్పికను సమృద్ధిగా తీర్చడం మాత్రమే కాదు, నీకు ఆహారమును సమృద్ధిగా ఇస్తాడు. 3వది ఆయన నీ కొట్లలో నిన్ను ఆర్థికంగా అన్ని రీతిలుగా దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక. ప్రతి మాటలో సమృద్ధి అనే మాట మీకు కనపడాలి. తర్వాత మిగతా 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. చూడండి, 4వ అనుభవం ఏంటి అంటే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనములో మరొక సమృద్ధిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. అమ్మా,
రక్షణ, బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధి నీకు కలుగును. దేవునికి స్తోత్ర. ఏం కలుగుతుందంట? మాట్లాడండి తల్లి. పాస్టర్ గారు దప్పిగా అన్నారు. మాకుండే దప్పికలే మాకున్నాయిలేండి. మాకు అర్థమైంది మొదటి మాట. దేవుడు సమృద్ధిగా నీ దప్పిక తీరుస్తాడు, మాకు అర్థమైంది. రెండవది, నీ ఆహార విషయంలో దేవుడు సమృద్ధినిస్తాడు. ఆత్మీయ ఆహారము, అలాగే నీ కుటుంబమునకు అవసరమగు ఆహారం. ఎంత కష్టపడే దానికోసమే కదా, ఈ 5,000 నోట్లోకి వెళ్ళడం కోసమే కదా. రెండోది కూడా మాకు అర్థమైంది, ఆయన సన్నిధిలో అంటే తిండి నీటికి మాకు ఏ లోటు ఉండదు, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా. మూడవది నీ కుటుంబంలో ఆర్థికంగా ఏ లోటు ఉండదు, అంతవరకు అర్థమైంది. ఇప్పుడు 4వ సమృద్ధి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు కూడా నీకు సమృద్ధిగా ఇస్తాడంట. దేవునికి స్తోత్ర. ఎవరికి కావాలి? ఎవరికి లేవో మాకున్నాయండి కాబట్టి మాకు అవసరం లేదు. ఏమున్నాయి? కొన్నిసార్లు మనం ఇలా అంటాం, నీకు బుద్ధి ఉందా? నీ బుద్ధి గడ్డి తిందా? బుద్ధి లేకుండా ప్రవర్తించావా? బుద్ధి లేనోడా. అసలు బుద్ధి అంటే ఏంటి? బైబిల్ అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోక, నీ సొంత ఆలోచన ఆధారం చేసుకోక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీయు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బుద్ధి అంటే ఏంటి? నీకు వచ్చేటువంటి ఆలోచన. దేవునికి స్తోత్ర. నీ ఆలోచనలో కూడా దేవుడు సమృద్ధి ఇస్తాడంట. రెండవది, నీకు జ్ఞానములో కూడా దేవుడు సమృద్ధి ఇస్తాడంట. దేవునికి స్తోత్ర. నేను అంటాను, ప్రభువా నువ్వు నీ సన్నిధిలోనంట బుద్ధి జ్ఞాన సమృద్ధి దొరుకుతుంది అని అంటాను. ఈ బుద్ధి జ్ఞానాల వల్ల మాకు ఉపయోగం ఏంటి? ఇందాక పాస్టర్ ఒక మాట అన్నారో, ఆ మాట అన్న తర్వాత నాకు అనిపించింది, ఇవి రెండు నాకు అవసరం లేవు, ఎవరికేం లేవు, అవే కావాలని చెప్పారు కాబట్టి మాకు ఈ రెండు ఉన్నాయి. ఏంటి? బుద్ధి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? చావు తెలివితే ఎట్లా కాదులే అంటే, జ్ఞానం అంటే ఏంటంటే రేపటిని గురించి ముందుగానే గ్రహింపు కలిగి బ్రతకడం. బుద్ధిహీనుడంట రేపు జరిగే దాని గురించి ఆలోచించడంట. జ్ఞానము కలిగిన వాడు అనుకుంటాడంట, ఈరోజు నా భక్తి రేపటికి నా భవిష్యత్తుకి మార్గము. దేవునికి స్తోత్రం. సరే సమయం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోయి వాక్య ఆధారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బుద్ధి వల్ల నాకు వచ్చేది ఏంటి? జ్ఞానం వల్ల నాకు వచ్చేది ఏంటి? మొదటిగా బుద్ధి కోసం అడుగుదాం. దేవా బుద్ధి సమృద్ధిగా ఇస్తానని చెప్పావు కదా నీ మందిరములో, అసలు బుద్ధి అంటే ఏంటి ప్రభువా? ఆ బుద్ధి సమృద్ధిగా రావడం వల్ల నాకు వచ్చే మేలేంటి? వినండి, వాక్యంలోకి వెళదాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి మాటకు వాక్యముని అడుగుదాం సమాధానం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో బుద్ధిని కొనడం వల్ల కలిగే మేలేంటి చెప్తున్నాడు. చూడండి, బుద్ధి నీకు సమృద్ధిగా ఉండడం వల్ల కలిగే మేలేంటంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఏది కాపాడుతుందంట? డబ్బు కాపాడుతుంది, బంధువులు కాపాడతారు, చుట్టాలు కాపాడతారు, ఇంకా ఏవేవో కాపాడితే అనలేదు. నీ బుద్ధి దేవుడిచ్చిన బుద్ధి, దేవుని సన్నిలో నీకు వచ్చేటువంటి ఆలోచన, దేవుని సన్నిలో నీకు ఇచ్చేటువంటి సమయస్ఫూర్తి, ఏదైతే బుద్ధి నీకుందో ఆ బుద్ధి నిన్ను కాపాడుతాదే. చదవండి, దేవునికి స్తోత్రం చెప్పండి. బుద్ధి నిన్ను కాపాడుతుందమ్మా. దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభువా ఇదిగో నాకు బుద్ధిని దయచేయి. బుద్ధిని గురించి చెప్పుకోవాలంటే ఇంకా అనేక విషయాలు వాక్యాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నాకు మంచి ఆలోచన నాకు దయచేయి. నా ఆలోచన మంచిదైతే నా హృదయం మంచిదవుతుంది, నా హృదయం మంచిదైతే నా చూపు మంచిదవుతుంది, నా చూపు మంచిదైతే నా మాట మంచిదవుతుంది, నా మాట మంచిదైతే నా సాక్ష్యం మంచిదవుతుంది. ఎక్కడి నుంచి ఆడకొచ్చేసింది? నీ ఆలోచన మంచిదైతే నీ హృదయంలో కలిగే ఉద్దేశం మంచిదవుతుంది, నీ ఉద్దేశం మంచిదైతే నీ చూపు మంచిదవుతుంది, నీ చూపు మంచిదైతే నీ మాట మంచిదవుతుంది, నీ మాట మంచిదైతే నీ నడవడిక, నీ సాక్ష్యం మంచిదవుతుంది. కాబట్టి ప్రతి దినము ప్రభు ఎదుట నువ్వు ప్రార్థన చేయి. వ్యక్తిగత ప్రార్థనలో, దేవా నాకు ఒక మంచి బుద్ధిని సమృద్ధిగా నాకు దయచేయి.
నా బుద్ధి ఎప్పుడు గడ్డి తినకూడదు, నా బుద్ధి ఎప్పుడు వంకర మార్గంలోకి వెళ్ళకూడదు, నా బుద్ధి ఎప్పుడు నా విలువను, నా వ్యక్తిత్వాన్ని కాపాడేదిగా ఉండునుగాక. నీ బుద్ధి నిన్ను కాపాడును అన్నాడు. ఓకేనా? రెండవది, జ్ఞానం వల్ల మనకు ఉపయోగం ఏంటి చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడిచ్చే జ్ఞాన సమృద్ధి వల్ల నీకు వచ్చే మేలేంటో చూద్దాం. జ్ఞానాన్ని ఎప్పుడు విడవద్దు. నీవు జ్ఞానమును విడవక దాన్ని నువ్వు పొందిన ఎడల అది నిన్ను కాపాడును. ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. బుద్ధి నిన్ను కాపాడుతుంది, మంచి ఆలోచన నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం నిన్ను కాపాడటం కాదు, ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మేకపోతు గాంభీర్యం కథ విన్నారా? ఒక మేకపోతు తప్పిపోయిందంట. నాన్న, మేకపోతు తప్పిపోయి అది తెలియక చీకటి పడిపోయింది కదా అని చెప్పి ఒక గృహలోకి వెళ్ళిపోయిందంట. ఈ లోపల సాయంత్రకాల సమయంలో చీకటి పడుతున్న టైంలో ఆ గృహలో నివసించే సింహం ఆ గృహ దగ్గరికి వచ్చిందంట గర్జిస్తూ. ఆ సింహాన్ని చూసినటువంటి మేకపోతు అనుకుందంట, ఈరోజు నేను ఖచ్చితంగా ఆ సింహానికి నేను ఆహారంగా మారిపోతాను. ఇంటి దగ్గర నాకు కుటుంబం ఉంది, ఇంటి దగ్గర నా బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు నేను భయపడుతూ కృంగిపోతే ఖచ్చితంగా సింహానికి నా భయం అర్థమైపోతే నన్ను చంపేస్తాదే అని భయపడి అది తన బుద్ధిని ఆలోచించి జ్ఞానముతో ఒక ప్రయత్నం చేసిందంట. ఏంటంటే తన కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి, జంతువుల కళ్ళు చీకట్లో మెరుస్తుంది. ఆ గొర్రెపోతుకు కింద ఏముంది? గెడ్డం ఉంది. అది అంటుందంట, ఇదిగో ఇప్పటికి 99 సింహాలు చంపాను, ఇంకొక సింహం చంపితే నా కోరిక తీరిపోద్ది. ఈ గృహలో ఒక సింహం వస్తుంది నాకు తెలిసింది, ఆ సింహం రాగానే దాన్ని చంపి నేను 100 మందిని సింహాన్ని చంపినటువంటి కీర్తిని పొందుతాను అని చెప్పి అది గద్దిస్తూ గట్టిగా అరుస్తుందంట. ఈ మాటలు విన్న సింహము అనుకుందంట, దీని కళ్ళు మెరుస్తున్నాయి, దీని కింద ఒక గెడ్డ మేలాడుతుంది, అంటే ఏదో ఒక వింత క్రూర మృగము నా గృహలో ఉన్నట్టుంది అని అది భయపడుతుందంట. ఈ లోపల అది పరిగెట్టుకుంటూ వచ్చి సింహం మీద దూకి అవతలకెళ్ళి భయపడవలసింది ధైర్యంగా నిలబడింది, ధైర్యముగా ఉండేదాన్ని భయపెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యముగా నిలబడితే నిన్ను భయపెట్టే సమస్య నీకు భయపడుతుంది. దురదృష్టం ఏంటంటే సాతానుడు నిన్ను జయించడానికి ముందు నేను భయపెడుతున్నాడు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే భయపడొద్దు. నువ్వు భయపడడం మానేస్తే నీ సమస్య భయపడుతుంది, ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏదో అయిపోతుందనే భయం నాకు లేదు, ఎందుకంటే నువ్వు నాకు తోడున్నావు అనే ధైర్యం నాకుందే. దేవునికి స్తోత్రం అని చెబుతూ బైబిల్ అంటుంది బుద్ధి నిన్ను కాపాడుతుంది, జ్ఞానము నిన్ను కాపాడడం మాత్రమే కాదు, జ్ఞానాన్ని ప్రేమిస్తే. అందుకే బుద్ధి జ్ఞాన సంపదలు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో నీకు దొరుకుతాయి. మంచి ఆలోచన, మంచి వ్యక్తిత్వం, మంచి నేను అంటున్నాను, నువ్వు ప్రార్థించి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేస్తే ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో దేవుడు నీకు సంయోచిత జ్ఞానమును మంచి ఆలోచన బుద్ధిని ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇక్కడ ఆగిపోకూడదు. ఇంకొక మాట చెప్తాను. ఒకరు నాకు ఫోన్ చేసి వాళ్ళు మోసపోవడానికి ఎక్కడ అవకాశం లేదు. దేవుడు అనేక రకాలుగా ఆలోచనలు నీకు ఇస్తాడు ప్రభుని అడిగితే. సరే ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, తర్వాత మనం గ్రహించగలిగితే 5వ సమృద్ధిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో దేవుడు 5వ సమృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెషయా 33:6, ఇర్మియా కూడా 33:6. నేను దానికి అమ్మా జాగ్రత్తగానండి, దేవుడంట ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలైన వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే ప్రభు అంట ఆయన నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, లేకపోతే ఆయన సన్నిధిలో ప్రభు చేసే కార్యం ఏంటంటే నేను దానికి ఆరోగ్యమునిస్తాను. ఇది నీకు అవసరమా?
ఆరోగ్యాన్ని ప్రవేశిస్తారు. రెండవది స్వస్థత ప్రభు నీకు ఇస్తారు. అంత మాత్రమే కాకుండా నేను వారికి సత్యమును సమాధానం. ఈనాడు చాలా కుటుంబాల్లో సమాధానాలు లేవు. ఒకరితో ఒకరు మాటలు కలవు, ఒకరికి ఆలోచనలు కలవు. ఒకరు కలిసి ఉంటారు కానీ ఒకరు ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు, కలిసి భోంచేసే పరిస్థితి లేదు. కాబట్టి సమాధానం లేదు కుటుంబాల్లో. కానీ ప్రభు అంటున్నాడు, నీకు సత్యము, రెండవది సమాధానమును సమృద్ధిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 5 అనుభవాలు నీ జీవితంలో, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో నీకు ప్రాప్తించునుగాక. చాలా సమృద్ధి విషయాలు ఉన్నాయి, కానీ మచ్చుకు ఈ 5 విషయాలతో నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిర సమృద్ధి